ఎవరికైనా పెళ్లి జరిగితే మిత్రులు, శ్రేయోభిలాషులు, చుట్టాలు, పట్టాలు అందరూ కూడా రావాలి, ఆశీర్వదించాలి అని కోరుకుంటారు. అండ్ నెక్స్ట్ విందు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఇంట్లో చేయగడగాలని, నూతన దంపతుల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటారు. కాకపోతే ఇక సెలబ్రిటీలు అయిన తర్వాత ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ప్లీజ్ దయచేసి మా పెళ్లికి రావద్దు, మా విందుకు రావద్దు అని విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న వేడుకుంటున్నారు. దేనికి అంటే వీళ్ళొక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో అవైలబిలిటీలో ఉంది, మీరు గూగుల్లో నొక్కినా వస్తుంది, చూడండి. రీజన్ చెప్తా, భద్రతా కార్యక్రమాలు అంత మించి ఇంక ఏమీ లేదు. జస్ట్ సెక్యూరిటీ పర్పస్ మాత్రమే వాళ్ళ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తాజ్ కృష్ణలో ఈవెంట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇన్విటేషన్ ఉన్న వాళ్ళే రావాలి అంటే వాళ్ళు ఎవరెవరినైతే పిలుచుకున్నారో వాళ్ళు వస్తారు. తాజ్ కృష్ణ అంటే మీరు మళ్ళీ గుర్తు పెట్టుకోండి, 5 స్టార్ హోటల్స్ లో సీటుకో లెక్క, ప్లేటుకో లెక్క ఉంటది అంతే. మనం ఇంకెక్కడన్నా ఫంక్షన్ హాల్స్ లేకపోతే ప్రైవేట్ లోనే చేసుకుంటే అది వేరు. కానీ ఎందుకంటే దేవర టైంలో మీకు తెలుసు, నోవోటెల్ లో దాని కెపాసిటీ 4000 అయితే హాల్ కెపాసిటీ, దానికి మించి 3 జనాలు వెళ్ళి మొత్తం అన్ని కిటికీలు అద్దాలు బగలు కొట్టేసి వచ్చారు. చివరికి ఆ నేరాన్ని తీసుకెళ్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద వేసి వచ్చారు. మరి వచ్చింది ఎవడో ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండకి చాలా మంది నెగిటివ్ ట్రోలర్స్ ఉన్నారు మన తెలుగులో, నాకు తెలుసు, అది అందరికీ తెలుసు ఆ విషయం. వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని తాజ్ కృష్ణ దగ్గరకు వచ్చి రచ్చ చేసి జై విజయ్ దేవరకొండ, జై విజయ్ దేవరకొండ అని చెప్పి పోలీసులని వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టి నెక్స్ట్ అది న్యూస్ అవ్వాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ రచ్చ, తాజ్ కృష్ణ ఎదురుగా అసలు ఈవెంటే క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితికి వచ్చాము, ఏంటిది, శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు, ఇట్లాంటి వార్తలని వినాల్సి వస్తుంది. కాబట్టి ముందే వీళ్ళు దేవుడి దేవల్లో ప్రకటన రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రకటన రిలీజ్ చేశాక కూడా ఎవడో అక్కడికి వచ్చి గొడవ చేశాడు అంటే వాళ్ళ మీదకి వెళ్ళదు, వీళ్ళ మీదకి రాదు. ముందే ఇది నిజంగా మంచి చర్య. ఇది గుర్తుంచుకొని నెక్స్ట్ టైం కూడా, అంటే మనకు ఆల్రెడీ సంధ్య థియేటర్ ది కూడా అల్లు అర్జున్ మీదకి ఎలా వెళ్ళిందో తెలుసు కదా. ఒకవేళ ముందే ఆయన గనక ప్రకటన విడుదల చేసుకొని వచ్చుంటే ఇంకా బాగుండేది, సేఫ్ గా ఉండేది. సరే ఆ వ్యవహారం మనకి ఎందుకులే ఇప్పుడు, అదంతా ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే విజయ్ దేవరకొండ నిజంగా చాలా జాగ్రత్త పడ్డాడు. తాజ్ కృష్ణకి అంటే దానికి ఒక కెపాసిటీ ఉంటది, 5000 మందా, 10,000 మందా, 3,000 మందా, 2,000 మందా, అసలు మీ ఇష్టమా లేదా అట్లా. సో టెరిటరీలో డెకరేషన్ కానీ, ఆ సీటింగ్ కానీ, ఆ ప్లేట్ కానీ కొన్ని లెక్కలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇన్విటేషన్స్ రెడీ చేసుకున్నారు. ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరు రావాలి అనుకున్నారు, వాళ్ళందరికీ వెళ్ళాయి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరిని వదలకుండా అందరినీ పిలుచుకున్నారు. వాళ్ళ ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరినీ కూడా వీళ్ళు దీవిస్తే బాగుంటది అనిపించి. ఇంకటి అక్కడ పెళ్లి జరిగింది, అక్కడికి ఎవరు రాలేరు కాబట్టి, ఎక్కడో ఉదయపూర్ లో చేసుకున్నారు కాబట్టి, సరే వాట్ ఎవర్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని ఫ్యాన్స్ ఏంటంటే పెద్ద అడ్వాంటేజ్ గా తీసుకొని, మా సార్ అక్కడికి వస్తాడు, మా ఫేవరెట్ హీరో అక్కడికి వస్తాడు, మా హీరోయిన్ అక్కడికి వస్తుంది, ఖచ్చితంగా మేము వెళ్ళి చూడాలి అని చెప్పేసి ఉత్సాహం చూపించి రాకండి. ఇకపోతే లొకేషన్ గురించి మీకు పర్టికులర్ గా చెప్పాలి అంటే, అదొక మెయిన్ జంక్షన్, జీవికే దాటిన తర్వాత వచ్చిన అతిపెద్ద జంక్షన్ అది. అక్కడ ఆ జంక్షన్ లో నిత్యం ట్రాఫిక్ జామ్లు ఎక్కువ ఉంటాయి, సాయంత్రాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ మెహదీపట్నం నుంచి వచ్చే వాళ్ళైనా, ఇటు పంజాగుట్ట నుంచి అటు వెళ్లే వాళ్ళైనా చాలా రద్దీతో కూడుకున్న వ్యవహారం. మధ్యలో మళ్ళీ ఆ ఖైరతాబాద్ నుంచి వచ్చే వాళ్ళైనా సరే, ఆ జంక్షన్ చాలా క్రిటికల్ జంక్షన్. అక్కడికి వెళ్ళి దయచేసి నేచర్ ని గాని, మన లా అండ్ ఆర్డర్ కానీ, ఆ వెన్యూకి కానీ, అక్కడ తిరిగే జనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది అయితే కుదుర్చకండి. వీలైతే వెళ్ళడం మానేయండి. లేదు ఓ పక్కన వచ్చి ఇట్లా చూస్తాం ఎప్పుడు వెళ్తారో అనుకుంటే మీ ఇష్టం. ఆల్రెడీ వీళ్ళు ప్రకటన రిలీజ్ చేశారు కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. అండ్ ఇంకెవరైనా ప్రముఖులు వచ్చి ఉంటే కనుక, నిజంగా ఒకవేళ సీఎం లాంటి వ్యక్తులే వచ్చారే అనుకుందాం, ఆ సెంటర్ మొత్తం పోలీసులు అయితే ఎవరిని రానివ్వరు. అంతవరకు అయితే మంచి విషయమే. మరి చూడాలి రేపు 4వ తారీఖున ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ సో మచ్.